బతుకు చితికి వెతుకు పోరాటం చేస్తున్న ఈ మతిలేని మనిషికి ఎవరూ సాయం చేసేది? ఏ మహనీయుడు అన్నం పెట్టేది? గాలిలో దీపం పెట్టి వెలుగుదేవుడా అన్నట్టు నిరీక్షణే తన జీవితమైనది. భరించలేని బాధలే తన గాథలైనవి. తన దీనస్థితిని గమనించిన అఘోరా రూపధారుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పునర్జన్మ భాగ్యాన్ని ప్రసాదించుటకై అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది సాయంతో ఆశ్రమ వ్యానులో ఎక్కించుకుని తాను కొలువై ఉన్న తన పుణ్యస్థలానికి ఈ పెద్దాయనను నడిపింపజేశాడు. ఎందాకో ఈ దారుల్లో ఏవైపో ఈ లోకంలో దిగులే దినదినముగా దిగజార్చగా కాటికి కాళ్ళు చాపే వయస్సులో ఏకాకి అయిన ఈ వ్యక్తిని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం తన బిడ్డగా అంగీకరించి సేవా సిబ్బంది సాయంతో స్వామివారు అందించే పునర్జన్మ కార్యానికి సిద్ధపరిచారు. జుట్టును గడ్డాన్ని కత్తిరించి కేశఖండన గావించారు. మురికి పట్టిన తన శరీరాన్ని సబ్బుతో రుద్ది తలారా స్నానం చేయించారు. మహాదాతలు అందించిన వస్త్రాలను ధరింపజేసి పుణ్యక్షేత్ర బిడ్డగా అక్కున చేర్చుకున్నారు. అదిగో చూడండి, ఈ మనిషి మనోవేదనంతా ఆ కళ్ళల్లోనే కనిపిస్తుంది కదా. వచ్చిన నాటి రూపానికి నేటి మామూలు రూపానికి మార్పును కల్పించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శన భాగ్యముకై పుణ్యమూర్తులంతా కదిలి రావాలని కోరుకుంటున్నాము. మీరాకే ఈ అనాథ జీవితాలకు రక్ష. పుణ్యక్షేత్రాన్ని మనసారా దర్శించి ఇక్కడున్న అభాగ్యులకు అన్నదానం చేసి స్వామివారు అందించే పుణ్యదానాన్ని మీ భవిష్యత్తుకై పొందండి. సర్వే జనాః సుఖినో భవంతు.